నమ్మబుద్ధాయా? నీతి మాత్రమే చాలదు, అది పవిత్రమైనది, విశ్వజనీనమైనదై ఉండాలి. పవిత్రమైంది అనగా ఏంటి? దేనికైనా పవిత్రత ఎలా ఏర్పడుతుంది? ప్రతి మానవ సమాజంలోనూ అది సనాతనమైనదా లేక అధునాతనమైనదైనా? కొన్నిటికి పవిత్రమైనదిగాను మరికొన్నిటికి అపవిత్రమైనదిగాను భావించడం అనేది ఉన్నది. ఏదైనా ఒకదానికి పవిత్రమైనదిగా భావించినప్పుడు దాన్ని అనుసరించక తప్పదు. దాన్ని చాలా ఉన్నత స్థాయిలో ఉంచుతాం. దానికి పడడం దోషంగా భావిస్తాం. ఏదైనా అపవిత్రమైనదని భావించినట్లయితే దానిని పవిత్రమైన దానికి దూరంగా ఉంచుతాం. అలాంటి దానిని అనుసరించం. అనగా అపవిత్రమైన వాటిని ఎలాంటి జంకు జాలి లేకుండా వదిలేస్తాం. అంటే పవిత్రమైన వాటిని ఇలా పూర్తిగా విరుద్ధమైనవన్నమాట. పవిత్రమైనది చాలా దివ్యమైంది, వాటిని విడనాడడం దోషం. ఒకటి పవిత్రమైనదని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు చర్చనీయమైన నీతి చాలా పవిత్రమైనదని ఎందుకు భావించబడుతోంది? నీతి చాలా పవిత్రమైనదిగా భావించడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఏవైతే శ్రేష్టమైనవో వాటిని కాపాడుకోవడం యొక్క ఆవశ్యకత మొదటి కారణం. మనుగడ కోసం పోరాటం, ఎవరు సమర్థుడైతే వాడే జీవించగల విధానం దీనికి మూల కారణమైంది. సృష్టి ప్రారంభం నుండే ఈ పోరాటం మొదలైనట్లు తెలుస్తోంది. ఆదిమ దశలో ఆహార పదార్థాలు పరిమితంగా ఉన్నప్పుడు వాటికై పోటాపోటీలుగా జీవన సమరం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోరాటం చాలా తీవ్ర రూపంలో ఉండేది. ఆ దశలో ప్రకృతి యొక్క స్వరూపం చాలా రక్తసిక్తమై భయంకరమై ఉండేది. అలాంటి ఆ భయంకర జీవన సంఘర్షణలో సమర్థులైన వారు మాత్రమే బ్రతకగలిగేవారు. సామాజిక వ్యవస్థ యొక్క తొలి రూపం అంత భయంకరంగా ఉండేది. అయితే కాలగమనంలో కొందరు ఈ విధానాన్ని ప్రశ్నించడం జరిగింది. సమర్థులైనంత మాత్రాన వారు ఉత్తములవుతారా? బలహీనులైన వారు రక్షణ కల్పించినట్లయితే సామాజిక ప్రయోజనానికి వారే ఎక్కువ ఉపయోగపడవచ్చు కదా? ఈ ప్రశ్నలు ఉదయించిన కాలంలో అవి హేతుబద్ధమైన ప్రశ్నలుగానే కనిపించాయి. అయితే బలహీనులైన వారికి రక్షణ కల్పించడం ఎలాగా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు బలవంతులైన వారికి కొన్ని ఆంక్షలు విధించవలసిన తప్పని పరిస్థితి ఏర్పడింది. దానిలో నీతి యొక్క ఆవశ్యకత ఏర్పడింది. బలవంతులైన వారి పట్ల అది ప్రయోగించబడిన కారణంగా దాన్ని చాలా పవిత్రమైనదిగా ఎంచవలసి వచ్చింది. అయితే అది చాలా తీవ్ర పరిమాణాలకు దారితీసింది. నీతి అనేది సాంఘికమైందా లేక సంఘ వ్యతిరేకమైనదా అన్నది మొదటి విషయం. దొంగలలో కూడా నీతి లేకుండా పోలేదు. వ్యాపారుల్లో కూడా నీతి అంటూ ఉంటుంది. సాటి కులస్తుల్లో కూడా నీతి ఉంటుంది. దారి దోపిడీగాళ్ళు కూడా నీతి అంటూ ఉంటుంది. అయితే పైన చెప్పబడిన వాళ్ళతో నీతి ఒకవైపుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాంటిది తప్పక వ్యతిరేకతమైంది. అలాంటి నీతి ఒకవైపు మాత్రమే వర్తిస్తూ వారికే పరిమితమైన విధంగా వారికి మాత్రమే అది మేలు చేకూర్చవచ్చు. అలాగే నీతి ఒక వర్గ ప్రయోజనానికి మాత్రమే పరిమితమైనట్లయితే అది ఆ వర్గానికి మాత్రమే మేలు చేయగలుగుతుంది. అయితే అలాంటి వర్గ ప్రయోజనానికి మాత్రమే నీతి పరిమితమైనట్లయితే దాని పరిమాణాలు సైతం తీవ్ర రూపంలోనే ఉంటాయి. ఆ విధంగా ఏ వర్గం ఆ వర్గ ప్రయోజనమే ముఖ్యంగా భావించినట్లయితే అది సంఘ వ్యతిరేక వర్గాలుగా మారి సమాజం చిన్నాభిన్నమైపోతుంది. అలా విభిన్న వర్గాలుగా సమాజం చీలిపోవడం వల్ల వివిధ రూపాలకు స్థాయిలకు అది జన్మనిస్తోంది. సమాజంలో అందరికీ ఒకే విధంగా ఒకే స్థాయి అంటూ ఏర్పడినట్లయితే అందులో సార్వజనీనత లోపిస్తుంది. అలాంటి వివిధ రూపాల్లో స్థాయిల్లో ఉన్న సమాజంలో వ్యక్తి స్థిరచిత్తుడై జీవించలేడు. బుద్ధిపూర్వకంగా ఆలోచించడంలో నిమిత్తం లేకుండా బలమైన వర్గం తక్కిన వర్గాలపై ఆధిక్యతకు పోయినప్పుడు సమాజంలో ఘర్షణ అనివార్యమవుతోంది. అలాంటి ఘర్షణకు తావు లేకుండా ఉండాలంటే నీతిని అతి పవిత్రమైనదిగా చెప్పి
అందరూ దానిని అనుసరించేలా చేయాలి. వ్యక్తి యొక్క పెరుగుదల జరగాలంటే నీతిని పవిత్రమైనదిగాను విశ్వసనీయమైనదిగాను ఎంచక తప్పదు. ఇది 3వ కారణం. మనుగడ కోసం పోరాటం, వర్గ ప్రయోజనాలు చెలామణి అవుతున్న సామాజిక వ్యవస్థలో వ్యక్తికి రక్షణ ఉండదు. సమాజానికి అంతటికీ ఒకే ఆదర్శం, ఒకే రూపంతో వర్తించినట్టయితేనే వ్యక్తి యొక్క స్థిరత్వాన్ని భంగం కలిగించే వర్గ విధానం అంతమవుతోంది. అలా జరగనప్పుడు వ్యక్తి ఆస్తిపరుడై పోవడంతో సమాజంలో ఐక్యతకు తావుండదు. వర్గ విధానంలో మరో ప్రమాదం కూడా ఉంది. దానివలన సాంఘిక న్యాయం లోపిస్తోంది. వర్గ విధానం వలన వివిధ తరగతుల కింద సమాజం విడిపోతుంది. అలాంటి వ్యవస్థలో పాలకులైన వారు పాలకులుగానే ఉండిపోయి, బానిసలైన వారు బానిసలుగానే ఉండిపోతారు. యజమానులుగానే ఉండిపోయి, పనివాళ్లుగానే మిగిలిపోతారు. ఆ విధంగా ఉన్నవాళ్లుగానే ఉండిపోవడంలో సేవకులుగానే ఉండిపోవాల్సి వస్తోంది. అలాంటి సమాజంలో స్వేచ్ఛ కొందరికే ఉంటుంది, అందరికీ ఉండదు. అలాంటి వ్యవస్థలో సమానత్వం కొందరికే పరిమితమై ఎక్కువ మంది దాన్ని దూరమైపోతారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? సౌభ్రాతృత్వం అందరికీ వర్తించే విధంగా చేసి అది తప్పకుండా అమలు జరిగేలా చూడగలిగితేనే అందరికీ సమానత్వం లభిస్తుంది. అయితే సౌభ్రాతృత్వం అంటే ఏంటి? సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. అది నీతికి మారుపేరు మాత్రమే. అందుచేతనే ధర్మం అంటే నీతి అని బోధించాడు బుద్ధుడు. ధర్మం ఎంత పవిత్రమైందో నీతి కూడా అంతే పవిత్రమైంది. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్చ.